ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకొంటిని. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించెను. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది అని. ప్రజలారా, దేవుడే, మన ప్రభువే చెప్పుచున్నాడు, మనము ఈ లోక సంబంధులము కామని. ప్రభువే ఈ లోకము నుండి మనల్ని ఏర్పరచుకొని ప్రత్యేకపరచుకొనేను అని. గనుక ప్రజలారా, ఇక మనము దిగులు చెందవలసిన అవసరము లేదు. ఈ లోకము మనల్ని నిందించిందనో, ద్వేషించిందనో, మనల్ని తృణీకరించిందనో, హింసించిందనో మనము బాధపడవలసిన పని లేదు. ప్రజలారా, ఒకవేళ మనము ఈ లోకము వారమైతే, మనము కూడా అపవాది సంబంధులమైతే, అప్పుడు ఈ లోకము మనల్ని స్నేహించును, మనల్ని చేర్చుకును, ఆహ్వానించును, మన మాట వినును. ఎందుకనగా మనము కూడా ఈ లోకము మాట విని వాటికి మనము సమ్మతించుచున్నాము గనుక. అయితే మనము దేవుని వారము. దేవుడు మనల్ని ఈ లోకం నుండి వేరుపరిచి ఎన్నుకొని తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. మన ద్వారా దేవుని నామము మహింపరచబడినట్లు, మనము లోకానికి ఉప్పుగా ఉండునట్లు, మనము లోకంలో వెలిగే జ్యోతుల వలె ప్రకాశించున్నట్లు, దేవుని సాక్షులుగా ఈ లోకంలో జీవించున్నట్లు ప్రభువు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. గనుక మనము ముందుగా తెలుసుకునవలసినదేమనగా, ఈ లోకము మనల్ని హింసిస్తే మనకంటే ముందుగా ప్రభువును హింసించెను అని తెలుసుకొనవలెను. ఈ లోకంలోని వారు మనల్ని ద్వేషిస్తే, తృణీకరిస్తే, గాయాలు చేస్తే, బాధిస్తే, ఈ లోకము మనకంటే ముందుగా మన ప్రభువుకి అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా హింసించెను, బాధపరిచెను, గాయపరిచెను, తృణీకరించెను, అవమానించెను, ద్వేషించెను అని మనము ఎరుగవలెను. అప్పుడు మనకొచ్చినవి చిన్నవిగా, చులకనైనవిగా అనిపించును. ప్రజలారా, ప్రభు మనల్ని ఏర్పరచుకునేను గనుక మనము ఆయన యందు నిలిచి ఫలింపవలెను. ఈ లోకంలో ప్రభువు కొరకు నిజసాక్షులుగా జీవించడము అంత సులువైన పని కాదు. అంత సాఫీగా మనము మన యొక్క విశ్వాస జీవితమును, పరిశుద్ధ జీవితమును కొనసాగించలేము. ప్రభువునే అంగీకరించని ఈ లోకము మరి మనల్ని అంగీకరించునా? దేవుని గూర్చి ఎరిగిన వారు అంగీకరించుదురు, ఎరుగని వారు అపవాది పక్షంలో ఉన్నవారు గనుక అంగీకరించలేరు. మనము ప్రభువు కొరకు జీవించుచున్నప్పుడు మనకి పోరాటములు కలుగును, పరీక్షలు కలుగును, ఎత్తులు లోతులు ఉండును, పొరపాట్లు ఉండును, అవమానములు నిందలు ఎదురవును. అయితే మనము ప్రభువును విడిచి వెళ్ళిపోకూడదు. మన విశ్వాస జీవితంను విడిచి వెళ్ళిపోకుండా అనుదినము దేవుని వాక్యంతో మన జీవితములను స్థిరపరచుకొనవలెను. అంతము వరకు దేవుని సాక్షులుగా, ఆయన బిడ్డలుగా జీవింపవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఎక్కడో ఉన్న మమ్మును, ముండ్ల కంచె వంటి, బురద వంటి పాపముల్లో చిక్కుకున్న మమ్మును, ఎంతమాత్రము యోగ్యత అర్హత లేని మాలో అనేక మందిని ఏర్పరచుకొని, ఎన్నుకొని, మీ మందలోనికి చేర్చుకొని నడిపించుచున్నారు తండ్రి. మీకు స్తోత్రములు దేవా. మేము ఈ లోకస్తులము కామని ఎరిగి మిమ్మును మహింపరిచేవారంగా, మీ సాక్షులుగా ఈ లోకంలో జీవించుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, క్రీస్తు సైనికులము వలె మంచి పోరాటమును మేము పోరాడుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.